ప్రస్తుతం నేను తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాను. ఈరోజు హోంమంత్రి మాజీ హోంమంత్రి సుచరిత గారి జన్మదిన సందర్భంగా ఆమె అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అమరావతి ప్రాంతంలో తాడికొండలో హోంమంత్రి సుచరిత విజయ అవకాశాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గౌరవ యువ ముఖ్యమంత్రి ఏదైతే మార్పులు చేర్పులు చేసిన తర్వాత గుంటూరు జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తమే కూడా నియోజకవర్గాల్లో పాత వారిని అందరూ కూడా తీసేసి కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేశారు. అందులో భాగంగా తాడికొండలో కూడాను మాజీ హోంమంత్రి సుచరితకి అవకాశం లభించింది. అంటే ఒక పక్కన అమరావతి ఉద్యమం జరుగుతుంది, మరో పక్కన అమరావతి రైతులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఎస్సీలు ఉండకూడదు, ఆర్ఫై జోన్లో ఎవరు ఉండకూడదని కేసులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడం గారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? మేడం సుచరిత గారు జెడ్పీటీసీ మెంబర్గా 2006లో ఎన్నికై ప్రజాసేవలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ తండ్రి గారు అంకారావు గారు డాక్టర్ గారు ఎంబీబీఎస్ నుదురుపాడు పిహెచ్సిలో డాక్టర్గా చేస్తూ పిరంగపురంలో పూర్ పీపుల్ డాక్టర్గా పేరు పొందిన రూపాయికే వైద్యం చేసినట్టు వ్యక్తి వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు. వాళ్ళ కొడుకు అతను కూడా హర్షని ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తున్నారు. పేదలకి సేవ చేయటంలో రాజకీయాలకు రాకముందే ఆ కుటుంబంలో వాళ్ళ రక్తంలో ఉంది. ప్రతి పేదవాడిని ప్రేమించటం, అవసరమైన వాళ్ళకి ఆపదలు ఆదుకోవటం, ముఖ్యంగా వైద్య సేవ. వైద్యం అనేది ముఖ్యం. అసలు వైద్యము విద్య అనేది మెయిన్ ప్రజలకు కావాల్సింది. మిగిలిన సంక్షేమాలు ఇచ్చితే అందరూ తీసుకుంటారు, కానీ ప్రజలకు కావాల్సింది జీవితకాలం ఏంటి? వైద్యం, విద్య. ఈ రెండు సుచరిత మేడం గారి ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో సమాజ సేవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మేడం గారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా అదే వాళ్ళ నాన్నగారి పందాన్ని అనుసరిస్తూ పేదల పట్ల ప్రేమ, అభిమానం, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులు తీర్చే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉండే వ్యక్తి. వ్యక్తిగతంగా ప్రభుత్వ పథకాలే కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేదల ఇబ్బందులు ఆదుకునే వ్యక్తుల్లో మన గుంటూరు జిల్లాలో కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ సుచరిత గారి ఫ్యామిలీ కానీ దయాసాగర్ వారి భర్త కానీ ముందుంటారు. చాలామందికి ఐఏఎస్ కోచింగ్లు కానీ, గ్రూప్ 1 కోచింగ్ కానీ, కోచింగ్లే పెట్టి పేద పిల్లలకి కోచింగ్ సంఖ్యలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీస్ కూడా ఒకళ్ళిద్దరు ముగ్గురికి అయితే అసలు సివిల్ సర్వీస్ కోచింగ్కే మొత్తం దయాసాగర్గా ఖర్చు పెట్టి వాళ్ళ విద్యా అభివృద్ధికి ప్రోత్సహించి వాళ్ళన్ని ఖర్చులు భరాయించే వ్యక్తి ఈ రోజులు ఎవరు లేరు. మహా వస్తే ఒక 2000 ఇచ్చి 3000 ఇచ్చి చేతులు దులుపుకునే పొమ్మనేవాళ్ళే కానీ ఈ కుటుంబంలో మాత్రం ఆ విధానం లేదు. ఎవరికి ఎంతవరకు కావాలో సాచురేషన్, ఇప్పుడు జగన్ గారి అమలు చేసే సాచురేషన్ పాయింట్ దాకెళ్ళే పథకాలు ఎట్లా ఉన్నాయో ఈ దంపతులు ఇద్దరు కూడా ఎవరైనా అవసరమైన వస్తే 10,000 అడిగితే 10,000 ఇచ్చేస్తారు, నాకు అంత అవసరం ఉందని. అందులో ఈ బేరమాడి 2,000 ఇచ్చి దీంతో సరిపెట్టుకునే మనుషులు కాదు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ప్రేమ ఉంది, సమాజం పట్ల గౌరవం ఉంది, అందరి పట్ల వినయం విధేయతలతో ఎప్పుడు కూడా భార్య భర్తలు ఇద్దరు మేడం గారు కానీ దయాసాగర్ గారు కానీ కోపడినట్టు కానీ ఎవరైనా సహాయంకి వచ్చిన వాళ్ళని మొఖం తప్పించడం కానీ ఇసుక్కోవటం కానీ ఎప్పుడు చేయరు. చెప్పండి మొత్తమే కూడాను గౌరవ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారని మనందరూ తెలుసు. అది రోజు రోజుకి ఎల్లో మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పెద్ద ఎత్తున ఆయన మీద ప్రాపగండా చేస్తుంది. అసలు జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే అసలు 2014లోనే రైతు రుణమాఫీ అని చెప్పినట్లయితే 2014లోనే అధికారంకి వచ్చేవాళ్ళు. ఒక 4 అబద్ధాలు చెప్పకుండా ప్రజలను నమ్ముకొని పాదయాత్ర చేసి పాదయాత్రలో తాను పేదలు కనపడి నాకు ఇది కావాలి, నాకు ఈ స్కీమ్ కావాలంటే అన్ని పథకాలు ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణ కిడ్నీ బాధితులది 100 సంవత్సరాల నుంచి సమస్య. అది ఎవరు పట్టించుకోవాలి అసలు? ఏది డయాలసిస్ కానీ, తర్వాత ఈ కిడ్నీ వ్యాధుల గురించి అసలు అక్కడ 200 రూపాయలు చంద్రబాబు టైంలో ఇచ్చింది పెన్షన్. వాళ్ళకు కూడా ఏది మిగిలిన వాళ్ళు ఇచ్చినట్టే ఇచ్చారు. 19 ఎలక్షన్ ముందు 1000 రూపాయలు చేశారు, తర్వాత 2000 చేశారు. జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన 10,000 పెన్షన్ ఇస్తున్నారు డయాలసిస్. ఇప్పుడు దగ్గర 60 బెడ్లు ఉన్నాయి డయాలసిస్, ఇది అట్ ఏ టైం చేసే బెడ్లు. 700 కోట్లతో హాస్పిటల్ కట్టించడం, కిడ్నీ రీసెర్చ్ సెంటరు. అసలు అక్కడ ప్రాథమికంగా సమస్య ఏంటో పరిశోధించి వాటర్ ప్రాబ్లం అని చెప్పి అక్కడ అటువంటి 800 కోట్లు 700 కోట్ల రూపాయలేమో హాస్పిటల్ నిర్మాణం, 100 కోట్లేమో వాటర్ ప్రాబ్లం. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పైపు ద్వారా వాటర్ స్కీమ్ కూడా కంప్లీట్ చేసి మొన్న ఇనాగ్రేటింగ్ కూడా చేయింది. ఈ విధంగా ప్రజల పట్ల చిత్తశుద్ధితో
ప్రజల సమస్యలే తన సమస్యగా భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన వాళ్ళగా అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తాను. మీరు చూశారు ఈరోజు ఈ డోక్రా కానీ లేకపోతే ఈ మన వాలంటరీ వ్యవస్థ కానీ అది కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు సమ్మె చేయిస్తున్నారు వీళ్ళు. ఏది అంగన్వాడీ చంద్రబాబు ఎంత ఇచ్చాడు జీతం? 6,950 రూపాయలు. అది కూడా కేంద్రం 50-50. జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి 11,950 12,000 రూపాయలు ఇస్తున్నారు. హెల్పర్కి ఎంత ఇచ్చేటప్పుడు వాళ్ళు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు రెచ్చగొట్టే తత్వం, ఈ రెచ్చగొట్టే తత్వంలో చేస్తున్నారు. మన ఆశా వర్కర్కి ఎంత ఇచ్చేవాళ్ళు? అంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు. ఆశా వర్కర్కి ఇప్పుడు 10,000 జీతం చేశారు. అసలు అది వీళ్ళని హైదరాబాదులో గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరినీ పాదయాత్రలో ఇస్తానన్న హామీ ప్రకారం ఒకరికి జీతాలు పెంచి మన ఆశా వర్కర్కి 10,000 చేశారు, వీళ్ళకేం 12,000 చేశారు, ఒకరికేం 7,000 చేశారు. సార్ చెప్పండి, జగన్ గారికి గెలుపు ఎలా ఉండబోతుంది 2020? జగన్ గారి గెలుపుని ఎవరు ఆపలేరండి, అంతే. ఇది ఎందుకంటే అసలు ఎవరు ఆపలేరు. వాళ్ళు పంచాయతీ ఎలక్షన్ల దగ్గర నుంచి జడ్పీటీసీకి వచ్చేసరి పారిపోయారు, క్యాండిడేట్లే పెట్టలేదు. జడ్పీటీసీలో పారిపోయారండి. సోషల్ మీడియాని అసత్యాలు ప్రచారం చేస్తూ మేము ఉండమని చెప్పడం తప్పితే ఈ రోజు వరకు వాళ్ళకి ప్రజల ఆధారం లేదు. రోజు రోజుకి జగన్ గారి ఆదరణ పెరుగుతుంది, గ్రాఫ్ తగ్గటం లేదు, అంతే. మన్స్ మోర్ 24. మేడం చెప్పండి, ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? జగన్ గారి ప్రభంజనాన్ని ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉందా? తాడికొండలో మరి మార్పులు చేర్పులు చేశారు, సుచరిత గారు గెలిచే అవకాశం ఉంది. అక్కడ అమరావతి రైతులందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష కట్టి ఉన్నారు కదా, అంటే కంటిన్యూగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మేకతోటి సుచరితమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి భారీ ఎత్తున జనం సమూహం ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. మరి జగన్ గారి విషయానికి వచ్చేస్తే ఈరోజు వచ్చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి అమెరికా వెళ్ళి స్విచ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంత మంచి కార్యక్రమం ఏ సీఎం అయినా చేశారా? మరి జగన్ గారే గెలుస్తారా లేదన్నది చంద్రబాబు నాయుడు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. మరి ప్రతి ఒక్కరికి చేయూత కానీ, మరి జగనన్న తోడు, జగనన్న ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశ దీవెన, మరి మీరు పిల్లలు చదివించండి, నేను పెళ్లి కట్నం 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు పిల్లలు 10th వరకు చదివిస్తే నేను చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా చంద్రబాబు నాయుడు ఓటేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పినా బర్రెలకు వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చిన తెలంగాణలో, మరి అదొక్కసారి గుర్తు చేసుకుంటే వీళ్ళు చేసేది కన్నా జగనన్న ప్రజాజనం సమూహంగా ఉంది. ఎక్కడైనా సరే మరి సుచరితమ్మ గారు ప్రతి ఇంట్లో పత్తిపాటు నేర్చుకుని 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఇంటిని పేరు పెట్టి పిలుస్తుంది, ప్రతి ఇంటిలో ఆడపిల్లలా చూసుకున్నారు. అదేవిధంగా తాడికొండలో కూడా మార్పులు చేర్పులు చేశారు, కానీ పార్టీ ఒక్కటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారు. ఈ విధంగా మనం చూసుకుంటే మరి జగనన్న ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాట తప్పని మడం తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టి నవరత్నాలనే మరి భౌతికతగా ఆచరించి ఒక్క పథకం కూడా లేట్ కాకుండా ప్రతి పథకాన్ని ప్రతి సంవత్సరం ప్రతి నెలలో మరి ఇదివరకు జనం పొరుగురు పనులకు వెళ్ళేవాళ్ళు, కానీ ఈరోజు ఒక్కళ్ళన్నా ఏ ఊరన్నా వెళ్ళి పనులకు వెళ్తున్నారా? ఈరోజు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలను కానీ వాళ్ళ పనులు కానీ ఆడవాళ్ళు ఆదాయం కానీ మరి ఇదివరకు ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు కాళ్ళ మీద బతకలేని పరిస్థితుల్లో అప్పుల్లో గురుకుపోయి మరి ఆ విధంగా ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్క చెల్లమ్మకు వాళ్ళ సొంతింటి కళ నెరవేరింది. ప్రతి ఒక్క చెల్లమ్మ బిజినెస్ చేసుకుంటూ మరి గేదెలు కానీ మరి తాటికొండలో మేడం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినంత విధంగా మెజార్టీ వచ్చుద్దని మేము జన సమూహంగా మేము వెళ్ళాము. ఆ రోజు జనం రిసీవ్ చేసుకోవటం మేము చూసాము. భారీ ఎత్తున జన సమూహంగా పాజిటివ్గా ఉన్నారు. మరి సుచరితమ్మని తాటికొండ పత్తిపాటు నియోజకవర్గంలో ఎలా ఆదరించారో తాటికొండ ప్రజలు అలా ఆదరిస్తారని మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నా చెప్పండి, ఇందా నుంచి వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితి మీరు చూశారు. జగన్ గారికి ఓటేస్తేనే సుభిక్షంగా ఉంటుంది, బడుగు బలహీన వర్గాలు బాగుంటారు అంటున్నారు. అంటే ఒక విద్యావేత్తగా యువకుడిగా మీరు ఏం చెప్పవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయడం చేత కాదు, అందుకని ఓట్లు వేయాలి. ఎందుకని చెప్తా ఉన్నామంటే ఈ రోజున రాజకీయ నాయకులు ఏదైతే ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరికైతే ఉంటారో వాళ్ళని తమ ఓటు బ్యాంకుగా లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీల అధినేతలు చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవత్వం చూసుకుంటా ఉన్నట్లయితే వారి తండ్రి గారు ఏ విధంగానైతే
చేసి ఉంటా ఉన్నారో విద్యని కానీ ఆరోగ్యాన్ని కానీ ప్రధానమైనటువంటి ఆ 2 కళ్ళుగా తీసుకొని కోవిడ్ టైం లోపల కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేయరు అని చెప్పి అంటున్నానంటే ఈ రోజున మనం చూసుకుంటా ఉన్నట్లయితే నాడు నేడు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ పసిపిల్లలకి పౌష్టికాహారం లేకుండా చనిపోయేటువంటి అనేకమైనటువంటి ఈ పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలోనే కాకోకుండా అంటే అంగన్వాడీ స్కీమ్లో తీసుకుంటా ఉంటే పిల్లోడు శిశువు పుట్టే ముందు అంటే ఆ తల్లికి మంచి ఫీడింగ్ ఇవ్వడం కానీ అంటే పిల్లోడు పుట్టడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఇవ్వడం దగ్గర నుంచి అంగన్వాడీస్ లోపల ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అయితేనేమి, ప్రైమరీ స్కూల్స్ లోపల జగనన్న గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను వచ్చే సంవత్సరం నుంచి ఈ యొక్క విద్యాలయాల్లో చదివేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వారి కోసము విదేశీ విద్యా బోధన అంటే జర్మన్ లాంగ్వేజ్, ఇటలీ, స్పానిష్, ఫ్రెంచ్ అంటే చదువుకి ఎప్పటికీ కూడా ప్రతిభకి చదువుకి ఆర్థికంగా డబ్బులు అడ్డం రాకూడదు అని చెప్పేసి కేవలం ఒక మంచి మనసుతోటి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విద్యార్థులు 8th క్లాస్ చదువుకునే వాళ్ళు లేకపోతే 10th క్లాసు 3rd క్లాస్ చదువుకునే వాళ్ళు వాటర్లు కాదు, వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ ఏంటంటే ఆయన రాజకీయ కోణంలో కాకోకుండా ఈ యొక్క సమాజాన్ని దాదాపుగా అంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది ఒక ఫోర్కాస్ట్, ఒక రాజ్యనీతి కలిగినటువంటి ఒక నాయకుడు మనం పక్కన చూసుకుంటూ ఉన్నట్లయితే ఒక 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి మరి ఎకనామిక్స్ లోపల పట్టభద్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటా ఉన్నట్లయితే ఆయన 94 లోపల విజన్ 2020 అంటారు, ఇప్పుడేమో 2047 అంటారు. అంటే ఒక 47-70 సంవత్సరాల తర్వాత ఏం చేస్తానో చెప్తా ఉంటారు కానీ ఏం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కారణం ఏం చెప్పాలంటే కోవిడ్ టైం లోపల పక్క రాష్ట్రాల లోపల నుంచి మన స్టేట్ నుంచి పాస్ అయ్యేటువంటి అనేక మందికి చాలా విపరీతంగా కార్మికులకి అయితేనేమైతే సంక్షేమం విపరీతంగా చేస్తుంటా ఉన్నారు. అంటే ఈ కారణం చూసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముక్త కంఠంతో ఏంటంటే ఇంతటి మంచి సంక్షేమ పథకాలు అవునండి. ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు, ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే కొంతమంది మేధావులుగా భావించేటువంటి వారు పథకాలు ఇచ్చేస్తూ ఉన్నారు, పథకాల వల్ల డబ్బులు నాశనం చేస్తూ ఉన్నారు అని కుహానా మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థిక శాస్త్రం లోపల నోబెల్ అవార్డు వచ్చినటువంటి గొప్ప ఆర్థికవేత్తలు ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ మోడల్ ఏదైతే ఉందో ఒక ఆర్థిక వ్యవస్థ ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వం యొక్క ధనం, ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిందే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం మనీ అనేది ప్రజలకి రావడం అనేది ప్రభుత్వం చేయాల్సినటువంటి లక్షణం. అనేక సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2.5 లక్షల కోట్లు దాదాపు ప్రజలకు వేయడం వల్ల ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, దీన్ని డొమెస్టిక్ మార్కెట్ లోపల దేశీయ మార్కెట్ లోపల దీన్ని ఖర్చు పెడతా ఉన్నారు, వాళ్ళు సరుకులు తీసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఈ రకంగా చేయడం వల్ల ఏమైపోతా ఉందంటే డొమెస్టిక్ మార్కెట్ మన దగ్గర ఉండేటువంటి జాతీయ ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది, కుటీర వ్యవస్థ బలపడతా ఉంది, చిన్న సన్నకారు రైతులు బలపడతా ఉన్నారు. రైతులకంటే ప్రతి స్కీమ్ కంటే అంటే ప్రతి సెక్టార్ని అంటే వీళ్ళకి అన్యాయం చేశారు అని చెప్పుకోవడానికి వీలు లేనటువంటి విధంగా ప్రజా పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి వారి సోదరిగా రాష్ట్ర ప్రభుత్వం భావించేటువంటి సుచరితమ్మ గారు ప్రతిపాడైతేనేమి, తాడుకొండ అయితేనేమి, మరి ఇంకోటి అయితేనేమి దాదాపుగా ఈ యొక్క సుచరితమ్మ గారి యొక్క మరి భర్త గారైనటువంటి దయాసాగర్ గారు దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా అనేకమైనటువంటి విద్యారంగం లోపల అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తూ కేవలం చదువునే ప్రతిభనే కొలమానంగా తీసుకొని ఎస్సీ ఎస్టీలనే కాదు లేకపోతే కొన్ని వర్గాలకే పరిమితం డిప్రెస్డ్ పీపులే కాకుండా బీసీలే కావచ్చు లేకపోతే అగ్రవర్ణాల లోపల ఉండి చదువుకి ఇబ్బందిగా ఉన్నటువంటి పేదలకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా హక్కున చేర్చుకొని ఆయనకి విద్యాదానం చేసినటువంటి గొప్ప కుటుంబం ఈ కుటుంబం. అనేక మంది అమరావతి రైతులు అగ్రకులాలు ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేపిస్తున్నారో సుచరిత గారిని ఊర్లో కూడా రానివని చెప్పి కొంతమంది చెప్తున్నారు, వారికి మీరేం చెప్తారు? అంటే ఈ యొక్క మనం ఏం చూసుకుంటా ఉన్నట్లయితే మేము ఒక పెత్తందారీ వ్యవస్థ టైప్ లోపల మేము రానియం అని చెప్పేసి అనడానికి ఎవరైతే చెప్తా ఉన్నారో ఎక్కడో బెంగళూరులో కూర్చొని అమెరికాలో కూర్చొని లేకపోతే ఇక్కడ కూర్చొని ఐఫోన్లు పట్టుకొని ఐవాచ్లు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. రైతు ఎవరు కూడా రైతు పొలంలో ఉంటారండి. రైతు భూమి తల్లిని ముద్దాడి ప్రజలకి అంటే 10 మందికి అన్నం పెడదామని చెప్పేటువంటి వాళ్ళని రైతులు అని చెప్పి అంటారు. రైతుల గురించి ఒక మాట్లాడాల్సిన కనుక విషయం వస్తూ ఉంటున్నట్లయితే విశాఖ ఉక్కు కోసం అనేకమైనటువంటి భూములను సమర్పించుకొని వారికి నష్టపరిహారం కానీ ఏమి లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రైతులు ఉంటా ఉన్నారు. ఎస్, ఇక్కడ రైతులు కొంతమంది ఉంటా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఇక్కడికి రానియము అంటే ఆధిపత్య
మైనటువంటి ధోరణితోటి చేసే టైప్ ఆఫ్ ఏదో కొంతమంది ఉంటారు సమాజం లోపల కొంతమంది ఉంటారు. సో మనం వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎందుకంటే ఈ కుటుంబానికి ఒక భిన్నమైనటువంటి ఒక ప్రశస్తత ఉన్నది. నేను చెప్పినటువంటి ఇప్పుడు సుచరిత గారు కానీ దయాసాగర్ గారు కానీ వీళ్ళు కులాలకి మతాలకి అతీతంగా అందరినీ హక్కున చేర్చుకొని వారికి సమస్యలు తీర్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి కొంత ఇబ్బంది కనుక ఉన్నట్లయితే వాళ్ళను కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తప్పకుండా ఈ కుటుంబం తీరుస్తారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అంశం ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ అటువంటి సుగుణాలను కలిగినటువంటి 0% కరప్షన్ ఉన్నటువంటి కేవలం సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక సుచరిత గారి కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా కానీ ఆదరిస్తారని చెప్పి మేము ముక్తకంఠంగా నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే ఆ రోజున పెరంగపురం జడ్పీటీసీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు గత సమయం లోపల హోంమంత్రిగా మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. కేవలం సేవ చేసేటువంటి ఉత్పత్తి తప్పితే ఈ రోజున వర్తమాన రాజకీయాలు చూసుకుంటా ఉన్నట్లయితే దేశాల్లో వివిధ రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్పొరేటర్లు వార్డు స్థాయి వ్యక్తులు కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నటువంటి కరప్షన్ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఒక గొప్ప హోంమంత్రి పదవిని కూడా చాలా సేవా తత్పరతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇచ్చారో కేవలం దానికోసమే వాడి ఒక దిశ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం రూపకల్పన లోపల ఒక స్త్రీల యొక్క బాగోగుల్ని పరిరక్షించేటువంటి భాగం దాని లోపల భాగం అయ్యి ఉన్నారు. ఎస్సీలకైతేనేమి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని మరి డిజైన్ చేయడం లోపల జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు నా సోదరి అని చెప్పుకుంటూ ఉంటాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అంశం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఆయన ఏ రకంగానైతే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారో అట్లాగే ఈ గుంటూరు జిల్లా లోపల ప్రజలు మేకతోటి కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి సుచరితమ్మని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మేము ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉంటాం. అన్న చెప్పండి, మీరు సీనియరు, వారి కుటుంబంతో మమేకమై తిరిగారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాడికొండలో ఏం జరగబోతుంది? అందరి చూపు కూడా అటే ఉంది. అటు అమెరికాలో ఉండేవాళ్ళు, లండన్లో ఉండేవాళ్ళు అందరూ కూడా తాడికొండలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలని మీరేం చెప్తారు? ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజలకు వద్దకు వచ్చేటప్పుడు ఏ అధికారినైనా ఏ రాజకీయ నాయకురాలైనా ప్రజలు స్వాగతించాలి. ప్రజలు స్వాగతించకుండా మేము రానివ్వము సుచరితమని అనడం అది అప్రజాస్వామికం. ఈనాటి సుశాలమైన భారతదేశంలో ప్రపంచ దేశాలనికి భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది. అది సుశాలమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ కలిగినటువంటి విపులీకరించబడిన అద్భుతమైన రాజ్యాంగంతో కూడినటువంటి పరిపాలన అందించే దేశాల్లో భారతదేశం ఒకటి. అటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఒకేసారి 1,00,000 మంది ప్రజానీకానికి పర్మనెంట్ శాశ్వత ఉద్యోగాలు కల్పించే ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈనాడు పేద ప్రజలు విద్య వైద్యం ఎవరికైతే ఉచితంగా అందించబడుతుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడానికి తార్కాణమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కానీ రాజధానిలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ తాడికొండ నియోజకవర్గానికి సుచరితమ్మ గారు ఒక అద్భుతమైన నాయకత్వం లక్షణాలు కలిగిన వీర మహిళ. తప్పనిసరిగా వారి ప్రియ భర్త గారు దయాసాగర్ గారు సివిల్ సర్వెంట్గా 30 సంవత్సరాల పైచీలకు బ్రహ్మాండమైన భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా సేవలందించి మంచి నిబద్ధత కలిగిన వ్యక్తిగా పేరొందినటువంటి వ్యక్తి. వారి యొక్క సూచనల మేరకు సుచరితమ్మ గారు తప్పనిసరిగా అద్భుతమైన పరిపాలనా సౌలభ్యంతో రాజధాని దగ్గర మన తాడికొండ నియోజకవర్గాన్ని ప్రజలందరూ అభీష్టం మేరకు తప్పనిసరిగా గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి చేయడంలో ఏమాత్రం కూడా సంకోచం లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే మా అన్న పలానా డాక్టర్ అయితే బాగుంటుంది, మా అన్న కలెక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మన భారతదేశం లోపల ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఓటు ఎందుకు వేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకే సీఎం చేయాలంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎందుకో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యుడిగా తీసుకున్నప్పుడు బేసిక్గా ఎవరైనా కానీ నా కుటుంబం లోపల ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, నా అన్న ముఖ్యమంత్రి కావాలి, నా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలి, నా మేనమామ ముఖ్యమంత్రి కావాలి, మా బంధువు ముఖ్యమంత్రి కావాలనుకుంటా ఉంటున్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా నా కుటుంబ సభ్యుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ఒక్క కారణం చాలు సార్. ఇంకా ఈ రాజకీయాలు అంతా అనవసరం అండి. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యం అనొచ్చు, పేదవాడికి వచ్చే ఆ స్వాతంత్ర ఫలాన్ని అనొచ్చు, అవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది అంటున్నారు తాడికొండ ప్రజలు. మొత్తమే కూడాను సుచరిత గారిని భారీ మెజార్టీతో ఎవరైతే ప్రతిపక్షాల నోట్లో ఎలక్కైపడే విధంగా కూడాను ఇక్కడ విజయ దుదుంబి ముగిస్తామని చెప్పి కూడాను స్థానికంగా ఉన్న నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే అమరావతి తాడికొండ ప్రస్తుతం హాట్ టాపిక్ అని ఉంది. అయితే ప్రజలందరూ కూడాను 70% పైగా కూడాను పాజిటివ్గా
సుచరిత గారి సెలక్షన్ కూడాను ఏదైతే 100% మార్కులు వేసి కూడాను ఆమె సక్సెస్గా విజయాన్ని నమోదు చేసేలా కూడాను కృషి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి తాడికొండ నుంచి అబ్దుల్ అలీం ఐ డ్రీమ్ కోసం.